హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అయిన చైర్మన్ స్వయంగా మీడియా ముందుకు వేకెన్సీ గురించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని. సో ఆ రిపోర్టు ఆర్టీసీలో భారీగా ఉద్యోగ నియామకాలను ఒక ఆర్టికల్ అనేది ప్రచురితమైంది. సో పాలక మండలి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నదంటే సంస్థలు దీర్ఘకాలంగా పెనుగులో ఉన్న డ్రైవర్ అండ్ కండక్టర్ ఉద్యోగాలు రెగ్యులర్ విధానంలో తీసుకోవాలని నిర్ణయించినారు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ యొక్క స్త్రీ శక్తి పథకానికి చాలా మంది ఉద్యోగాలు కావాలి కాబట్టి దాన్ని ఆ యొక్క సమస్యను అధిగమించాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క తీర్మానాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా పాలకమండలి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 7,673 రెగ్యులర్ పోస్టులు నియామకానికి అనుమతి కావాల్సిందిగా ప్రభుత్వాన్ని వీళ్ళు కోరున్నారు. అంటే రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి అందించినారండి. దాంట్లో డ్రైవర్ పోస్టులు వచ్చి 3,673 పోస్టులు అండ్ కండక్టర్ వచ్చి 1,813 పోస్టులు అనేది వీళ్ళకి రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి ఇచ్చున్నారు. ఓకేనా. వీటిలో మెయిన్గా చెప్పాలంటే ఈ యొక్క కండక్టర్ పోస్ట్కి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ముఖ్యంగా సిలబస్ అంటే ఎటువంటి సిలబస్ ఇవ్వచ్చు, దాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోని చూసేవాళ్ళు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది ప్రాసెస్ అనేది. నా కమింగ్ టు ది వీడియో. క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే ఈ యొక్క కండక్టర్ జాబ్కి అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి 10th నుండి డిగ్రీ వరకు ఉండాలండి. అంటే ఈ మూడిట్లో ఏదున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. డిగ్రీ ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా డిగ్రీ స్టూడెంట్స్కి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం చాలా అవకాశం ఉందండి వాళ్ళకి. అదే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది నా ఉద్దేశ ప్రకారం ఈ యొక్క ఎగ్జామ్ అనేది 120 మార్క్స్కే ఇస్తారండి. 200 మార్క్స్ అనేది ఇవ్వరు, అది ఎక్కువ టైం తీసుకుంటుంది. అది 120 మార్క్స్కి పెట్టే ఎగ్జామ్ తీసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ సిలబస్ అనేది ఎటువంటి సిలబస్ ఉండొచ్చు. సిలబస్ ఎటువంటి సిలబస్ అంటే ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ యొక్క కండక్టర్ ఎగ్జామ్ యొక్క సిలబస్ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ జనరల్ లాంగ్వేజ్ లో 50 మార్క్స్ ఉన్నారు కదా, ఈ 50 మార్క్స్ లో కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ అవుతుందండి. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఇవన్నీ కలుపుకొని ప్లస్ ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. అది ఒక సెక్షన్. అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ కంపల్సరీగా ఇస్తారు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక 20 మార్క్స్కి ఇవ్వచ్చు అండి. ఓవరాల్గా ఈ యొక్క 4 టాపిక్స్ని 120 మార్క్స్కి సెట్ చేసి ఒక ఎగ్జామ్ అనేది ఇవ్వచ్చండి. నేను అలానే అనుకుంటున్నాను. ఎందుకంటే 200 మార్క్స్ అంటే అది చాలా టైమింగ్ ఎక్కువ తీసుకుంటుంది. ముఖ్యంగా అదేవిధంగా హైట్ అండి. ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్ యొక్క పర్సన్ ఆ పర్సన్ హైట్ ఎంత ఉండాలంటే 153 సెంటీమీటర్స్గా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అండి. మీరు ముందుగానే చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.